దుఃఖముతో కాక ఆనందముతో చేయున్నట్లు మనమేం చేయాలంటే, అక్కడ రాయబడిన మాట, ఒక రోజున నేను లెక్క అప్పగించాలి. ఒక రోజున నేను నాకు అప్పగించిన దానిలో లెక్క అప్పగించాలి, నాకు ఇచ్చినది నేను లెక్క అప్పగించాలి అనే ఆ భయము భక్తి కలిగిన వారంగా నడిపించబడేటట్లుగా యేసయ్య కృప చూపును గాక. హల్లెలూయా. చూడండి, 5 తలాంతులు తీసుకున్నవాడు 5 తలాంతులు తీసుకొచ్చి ఇచ్చాడు. 2 తలాంతులు తీసుకున్నవాడు మరి 2 సంపాదించి తీసుకుని వచ్చి ఇచ్చాడు. 5 తలాంతుల వాడిని 2 తలాంతుల వాడిని అన్న మాట ఏంటి తెలిసిన? బలా నమ్మకమైన మంచి దాసుడా. ఆపేలా తర్వాత ఏమన్నాడు? నిన్ను అనేకమైన వాటి మీద నేను నియమించుచున్నాను. ఆపేలా తర్వాత చూడండి, అక్కడ నీ యజమానుని సంతోషములో నీవు, ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో చూడండి, ఎంత ఘనత ఉందో చూడండి, ఎంత గొప్పతనం ఉందో చూడండి. అక్కడ నిన్ను అనేకమైన వాటి మీద నేను నిన్ను నియమిస్తున్నాను. తర్వాత నీ యజమాను సంతోషములో నీవు పాలు పొందు. బలా నమ్మకమైన, హల్లెలూయా. అంత గౌరవం, అంత గొప్పతనం వారు పొందారు ప్రియమైన వాళ్ళైతే. ఒకడున్నాడే, 1 తలాంతు తీసుకుని ఉన్నాడే, వాని వ్యక్తిగత జీవితంలో మనం చూస్తే అతగాన్ని బలా నమ్మకమైన మంచి దాసుడా అనలే. అర్థమైందే? సోమరివైన చెడ్డదాసుడా, విత్తని చోట కోయవాడను. చివరిలో చూడండి, 30వ వచనం చూడండి, ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయండి, అక్కడ ఏడుపు. మరి వాళ్ళిద్దరి జీవితంలో అంత గొప్ప ఆశీర్వాదం పొందారు, అంత గొప్ప ఘనత పొందారు. ఈడు కూడా తలాంతులు తీసుకున్నవాడే, తలాంతులు పొందుకున్నవాడే. తలాంతులు ఇవ్వకుండా ఏమి లేడు, వాని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఈ వ్యక్తి ప్రియమైన వాళ్ళరా ఆశీర్వాదము పొందలేదు, దీవెన పొందలేదు, ఘనపరచబడలేదు, హెచ్చించబడలేదు. ఆ తర్వాత అతని జీవితం ఎంత దారుణంగా ముగించబడిందో చూడండి. ఇద్దరు ముగింపేమో ఘనత, ఏమంటే గొప్పతనం, మహిమ. ఒకటి ముగింపేమో ఏమండి ఏడుపు, పండ్లు కొరుకుట, వెలుపటి చీకటి, తర్వాత సోమరివైన చెడ్డదాసుడా అన్న ఆ బిరుదులు పొందారు ప్రియమైన వాళ్ళారు. అయితే మన దేవుడు నిశ్చయముగా మనల్ని బడా నమ్మకమైన మంచి దాసుడా అనగలిగే ఆ స్థితిలోనికి వచ్చుదుముగాక. ఆయన అనేకమైన వాటి మీద మనల్ని నియమించేవారుగా ఉందుముగాక. మన యజమానుడు దేవుడు కనుక ఆయన సంతోషం ఉంది, మన సంతోషం కాదు. అర్థమవుతుందే? ఓ చిన్న ఫంక్షన్ చేస్తేనే 1,00,000 రూపాయలు ఖర్చు పెడితే, 2 లక్షలు ఖర్చు పెడితేనే దానికి నీవు ఉబ్బి తబ్బిబ్బైపోతావు. ఎంత ఘనంగా చేశాను, ఎంత గొప్పగా చేశాను. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి సాక్ష్యం కూడా చెప్తావు, దేవుడు ఘనంగా చేయించాడు, గొప్పగా చేయించాడు అని. అర్థమవుతుందా? దేనికి? 1,00,000, 2 లక్షలు, 5 లక్షలు నువ్వు ఖర్చు పెడితేనే. మన దేవుడు ఎవరు? గట్టిగా చెప్పండి. భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త. సృష్టికర్త సంతోషం ఎలా ఉంటుంది గమనించండి. ఆయన ఇంకెంత నీకోసం నా కోసం ఖర్చు పెడతాడు. ఆయన విందు చేస్తే, లేదా ఆయన పార్టీ చేస్తే, ఆయన నిన్ను కనపరచాలనుకుంటే ఇంకెంత ఇదిగా ఉంటుంది. కనుక ప్రియమైన వాళ్ళారా, మన యజమాని సంతోషంలో మనం పాలు పొందగలిగేటట్లుగా యేసయ్య కృప చూపును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన ముగింపు ఈ విధంగా ఉండగలగాలి. మన వ్యక్తిగత జీవితం ఈ విధంగా నడిపించబడగలగాలి. ఒకటి జీవితం ఉందే, ఆ విధంగా ఎవరు ఉండకుందురు గాక. ఒకటి జీవితం ఉందే, సోమరిలాగా, ఆ తర్వాత వెలుపడి చీకట్లో పోయేవాళ్ళలాగా, పండ్లు కొరికేవాళ్ళలాగా, ఆ తర్వాత పనికిమాలిలాగా ఏ ఒక్కరు ఉండకుందురు గాక. నా దేవుడు నిశ్చయముగా బలా నమ్మకమైన మంచి దాసుడా అనగలిగే వారిలో ఉందుము గాక. అనేకమైన వాటి మీద నియమించగలిగే వారిగా మనల్ని తీర్చిదిద్దును గాక.
ఆయన సంతోషంలో పాలు పొందగలిగే వారంగా మన వ్యక్తిగత జీవితాలు తీర్చిదిద్దును గాక. హల్లెలూయా. కారణం ఏమిటి? ఈ ఇద్దరి జీవితంలో అంత గొప్ప కార్యం చేయడానికి కారణం ఏంటి? వాడు ఒక్కడు ఆ విధంగా మారేదానికి కారణం ఏంటి అని మీకు సమయాన్ని బట్టి తెలియజేస్తాను. జాగ్రత్తగా ఆలకించాలని ప్రేమతో కోరుకుంటూ ఉన్నా. 15 వచనం చూడండి, అందరు చదవండి. అందరూ అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2 తలాంతులను, ఒకనికి ఎవని సామర్థ్యము చొప్పున వానికి, గట్టి చెప్పండి, వానికి ఇచ్చి, వానికిచ్చి అంటే తలాంతులు దేవుడు ఇస్తాడు. నాకు ఇస్తాడు, చెప్పండి, మీకు ఇస్తాడు, ఎవరికైనా ఇస్తాడు ఆయన. మన దేవుడు ఎవరంటే ఇచ్చేవాడే కానీ తీసుకునేవాడు కానే కాదు. బైబిల్లో ఇంకొక మాట కూడా చూపిస్తాను, చూస్తారు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చూడండి. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, బాగా గమనించండి, అక్కడ ఎలాంటిది ఇస్తారంట? శ్రేష్టమైనది, తర్వాత సంపూర్ణమైనది. శ్రేష్టమైనది, సంపూర్ణమైనది దేవుడు ఇస్తాడు. అది ఏ తలాంతైనా ఈని, ఏ వరమైనా ఈని, ఏమండి. ఆ తర్వాత ప్రియమైన వాళ్ళరా, ఏ కృపావరమైనా ఈని, ఏ ఆత్మవరమైనా ఈని, అర్థమవుతుందా? ఏదైనా దేవుడు ఇవ్వని, నాకు ఇవ్వని, లేదా మీకు ఇవ్వని, ఎవరికైనా ఇవ్వని, ఆయన పక్షపాతము చూపకుండా ప్రతి వానికి ఇస్తూనే ఉంటాడు, ఇస్తూనే ఉంటాడు. ప్రియమైన వాళ్ళరా, ఇచ్చిన తర్వాత మన వ్యక్తిగత జీవితంలో మనం దానిని భయపడకుండా ఉపయోగించాలి. ఎలా చెప్పండి? మీరు ఆ వాక్యం చూస్తారా? 25వ వచనం చూడండి. అయితే ఎక్కడికి పోయారు? మత్తయి సువార్త మనం 25 గనుక చాలు చాలు. వాడు భయపడ్డాడు, మనము చెప్పండి, తలాంతులు ఇస్తాడు, మనం తీసుకున్నాం. తీసుకున్నప్పుడు వాటిని భయపడకుండా ఉపయోగించాలి. అర్థమవుతుందా? పాట పాడమన్నారా? నేను పాడలేనండి, నా గొంతు బాగలేదండి, ఆ తర్వాత నా స్వరము అంతగా బాగుండదండి, గాడి తెరిచినట్టుగా ఉంటుందండి, దున్నపోతాల్సినట్టుగా ఉంటుందండి, నా వల్ల కాదండి అన్న మాట నీ నోట రాకూడదు. స్వరం ఇచ్చింది ఎవరు? నువ్వు తెరవచ్చుగా. నీ సామర్థ్యాన్ని బట్టి నీకు స్వరం ఇచ్చాడు, అది అంతే. అలాగే పాడు. వద్దన్నది ఎవరు? నువ్వు కాదన్నది ఎవరు? దేవుడు కాదంటాడా? కాదంటాడా? పొరపాటు కూడా కాదండో. భయపడకూడదు. ఎప్పుడు ప్రార్థన చేయమన్నారా? ప్రార్థన చేయడమే, భయపడకూడదు. నీకు వచ్చిందే రాంది ఎందుకు పక్కన రాంది పక్కన పడేసి అవసరంలే. నీకు వచ్చిన ప్రార్థనే చేయి, నీకు చేతైన పరిచర్య చేయి, నీకు చేతైన చేయి, ఏదైనా సరే భయపడకుండా నువ్వు చేయగలగాలి. ముందుకు అడుగు వేయగలగాలి. నా దేవుడు నాతో ఉన్నాడు, ఆయన నాకు ఇచ్చాడు ఈ తలాంతు, అర్థమవుతుందా? ఈ తలాంతు ఇచ్చాడు నాకు, ఆయన కోసం నేను భయపడకుండా ముందుకు అడుగు వేద్దాం అన్న ఆ స్థితిలోనికి నీవు రాగలగాలి. ఎప్పుడైతే భయపడకుండా ముందుకు అడుగు వేయగలిగిన స్థితిలోనికి వస్తావో, నా దేవుడు ఆ నీకిచ్చిన సామర్థ్యము చొప్పున నీకిచ్చింది ఉందే, అది ప్రయోజనకరంగా మార్చబడును గాక, దీవెనకరంగా మార్చబడును గాక. దేవుని ద్వారా బల నమ్మకమైన మంచి దాసుడా అనగలిగే స్థితిలోనికి వచ్చుదువు గాక. అనేకమైన వాటి మీద నియమించగలిగే స్థితిలోనికి వచ్చుదువు గాక. యజమాను సంతోషంలో పాలు పొందగలిగే స్థితిలోనికి తీసుకుని వచ్చును గాక. ఏది ఇప్పుడు చెప్పండి? తలాంతులు దేవుడు ఇస్తాడు. ఇచ్చిన దాన్ని నువ్వు భయపడకుండా ఉపయోగించాలి.
భయపడకూడదు దేనికి. అమ్మో ఏమవుతుందో, ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఎవడో ఏమనుకుంటే నీకెందుకు? అర్థమవుతుందా? వాడెవడో ఏమనుకుంటాడు, ఈడెవడో ఏమనుకుంటాడు, ఆమె ఎవరో ఏమనుకుంటాడు, ఎవడేమనుకుంటా నీకెందుకు? నువ్వేం చేయాలంటే భయపడకుండా ఆ తలంతుని ఉపయోగించాలా. ఆ స్థితిని ప్రభు అనుగ్రహించును గాక. హల్లెలూయా. నిర్గమాకాండం తీయండి, 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. నిర్గమాకాండం 4వ అధ్యాయం. అందరూ మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను. నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనై చాలిక. దేవుడేమో ఆయన మీద మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు, మంచి తాత్పర్యం కలిగి ఉన్నాడు. అక్కడ ఎంతమంది కనపడలేదు ఆయనకి, దేవునికి ఎంతమందిని కనిపించినా, ఎంతమంది కనపడకపోయినా దేవుడు వీడికి నేను ఈ తలాంత్ ఇవ్వాలి అనుకున్నాడు. ఆయన దగ్గరికి వచ్చాడు. ఏమండి, ఆ పొదలో కనపడుతూ ఉంటే ఎలా ఉందో ఏంటో, కాలిపోలేదే, పోయి చూద్దామని చెప్పేసి దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు దేవుడు మాట్లాడడం చూశాడు. నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను చూశాను, వేదనను చూశాను, వాళ్ళు విడిపించి నడిపించి దిగి వచ్చి ఉన్నాను అని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత, ఇదిగో మోషే, అందుకోసం నేను నిన్ను నియమించుకున్నాను, నిన్ను ఏర్పరచుకున్నాను అంటా ఉంటాను. అంటా ఉంటే నా వల్ల కాదండి, నా వల్ల కాదు, నాకు అంత టాలెంటు చెప్పండి లేదండి, నాకు నోటి మాంద్యం, నేను నత్తుండండి, నేను మాటకారిని కాదండి, నేను మాట్లాడినానండి. ఇప్పుడు ఈయన మాట్లాడతాడో లేదో దేవుని తెలుసో తెలీదా? చెప్పండి గట్టిగా. ఇతనికి నోటి మాంద్యం ఉందో లేదో దేవుని తెలుసో తెలీదా? మరి తెలిసి ఆయన దగ్గరికి ఎందుకు వచ్చాడు? అర్థమైందా? మనమేమంటాం, తెలిసి వాడితో ఎందుకు పెట్టుకున్నావురా అంటాం, అవునా కదా? వాడు గయ్యాలని తెలిసినా, వాడు తాగుబోతాడని తెలిసినా, తిరిగిపోతాడని తెలిసినా, నోటికొచ్చుడుగా మాట్లాడతానని తెలిసినా, వాళ్ళతో పెట్టుకున్నప్పుడు మనం ఏమంటారంటే తెలిసి వాడితో ఎందుకు పెట్టుకున్నారో అంటాం మనుషులంగా. అయితే దేవుడు చూడండి, అతడు అంటాడు, నేను నోటి మాంద్యం ఉంది, మాట నేర్పరిని కాదు, నాలుక మందం కూడా ఉందయ్యా, నా వల్ల కాదు అని అంటే, లేదు 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 నువ్వే కావాలి. నా వల్ల కాదని చెప్తున్నాను కదయ్యా, ఎవరన్నా చూసుకోమన్నారు కదా, ఎవరన్నా చూసుకున్నా నీ దగ్గరికి నేను ఎందుకు వస్తానురా? నువ్వే కావాలి, నువ్వే కావాలి అంటాడు ప్రభు. మీరు చూడండి, చాలామంది జీవితంలో దేవుడేమో ఘనపరచాలి, గొప్ప చేయాలి, ఉన్నతమైన స్థితిలో తీసుకురావాలి, ఇతగాడికి పేరు ప్రఖ్యాతులు కలుగు చేయాలని అనుకుంటాడు, ఆశపడతాడు. ఇతనేమన్నాడు తెలిసిన, నా వల్ల కాదండి, ఏదో ఒకటి చెప్పి ఏమండి తప్పించుకునే బుద్ధి అంటారు దాన్ని. దేవుడేమో తలాంతులు ఇచ్చి ఉపయోగించుకరా భయపడకుండా అంటే ఏదో ఒకటి చెప్పి చెప్పండి తప్పించుకునే ఆ స్వభావం ఆ రోజుల్లో ఉన్నారు, ఈ రోజుల్లో కూడా ఉన్నారు. నీకు శక్తి ఉంది, నీకు సామర్థ్యం ఉంది కాబట్టి ఆయన ఒక తలాంతు ఇస్తే ఆ తలాంతు నువ్వు భయపడతా ఏం చేస్తున్నావు అంటే తెలిసిన, దాచిపెట్టుకుంటా ఉన్నావు, పాడు చేసుకుంటా ఉన్నావు. అర్థమవుతుందా? అది కుళ్ళిపోయేటట్లు చేసుకుంటా లేదా సిలుం పట్టిపోయేటట్లు చేసుకుంటా ఉన్నావు, అది నాశనం చేసుకుంటా ఉన్నావు. అయితే నువ్వు భయపడకుండా ఎప్పుడైతే ముందుకు అడుగు వేయగలవో నా దేవుడు కృప చూపును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పరిచర్య చేసేదానికైనా, ప్రార్థన చేసేదానికైనా, బైబిల్ చదివేదానికైనా ఏమండి దేవుడు నీకు అది ఇచ్చినప్పుడు నువ్వేం ఉపయోగించుకోవాలి, భయపడకుండా ఉపయోగించుకోవాలి. ఎప్పుడైతే భయపడతా వెనకంజి వేస్తూ ఉంటావో జీవితం కూడా అలాగే మారిపోతూ ఉంటుంది. అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళరా? కనుక యేసు నామముల భయం తొలగిపోవును గాక. హల్లెలూయా. వాస్తవానికి
మోషే స్థితి ఏం తెలిసిన చూడండి, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 22వ వచనంలో. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 22వ వచనం. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ఎవరంట? ప్రవీణుడు. అతగాడు ప్రవీణుడు. మాటల యందును కార్యముల యందును సకల విద్యలని అభ్యసించినవాడు, నేర్చుకున్నవాడు, సాధన చేసినవాడు, అవపోషణ పట్టినవాడు. అర్థమవుతుందా? అన్నీ ఉన్నాయి. అయితే అతగాడికి భయం ఉంది. ఎందుకు తెలుసునా? ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు అక్కడ మౌనంగా రాలా, అక్కడ చంపొచ్చాడు. ఆ రాజు ఇంకా బతికున్నాడేమో, వాడికి నేను గుర్తుంటాను కదా, వాడికి నేను గుర్తుంటే నన్ను పట్టుకుంటాడు, నన్ను చంపేస్తాడు, అంత దూరం పోవడం దేనికి, నేను చనిపోవడం దేనికి, ఏడే ఉంటే గొర్రెలు కాసుకుంటే సరిపోద్ది కదా అనుకున్న ఆ భయం అతను పట్టి పీడిస్తూ ఉంది. దేవుడు అంటాడు, మీరు చదువుకుంటూ పోతే నిన్ను చంప చూసిన ఆడు చనిపోయాడు, నువ్వు భయపడవద్దురా, బయలుదేరరా అన్నాడు. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళ మన వ్యక్తిగత జీవితంలో ఏ రోజు కూడా భయపడకుండా ముందుకు అడుగు వేయుదుము గాక. శత్రువులు అలా బారులు తీరి నిలవబడ్డారండి. శత్రువులు బారులు తీరి నిలవబడ్డారు. ఇశ్రాయేలు ప్రజలు కూడా అక్కడికి వెళ్ళారు యుద్ధం చేద్దామని. ఇది రక్షణ శిరస్త్రాణం ఉంది, కవచాలు ఉన్నాయి, ఆ తర్వాత వాళ్ళ చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయినా సరే ముందుకు అడుగు వేయడంలే. ఎందుకనంటే ఆ ఫిలిస్తీయుడైన గొల్యాతును చూచి వాడి మాటలు విని భీతి చెందిరి, బహు భయపడిరి అని రాయబడింది. ప్రియమైన వాళ్ళ అర్థమవుతుందా? భయం నిన్ను ముందుకు అడుగు వేయనీదు. నీ జీవితాన్ని సర్వనాశనం చేసేది ఆ భయమే. దేని గురించి నువ్వు భయపడతావు నాకు తెలియదు కానీ, ఏ మనస్తత్వంతో నా దేవుని సంధికి వచ్చావు నాకు తెలియదు కానీ, ఏమన్నా ఆ భయం నీలో నుంచి నిర్మూలమైపోవును గాక. ఆ భయాన్ని నీకే నువ్వే తొలగించేయాలి. ఆ ధైర్యం తొలగించాలి. ఏమైపోద్దో ఏంటో ఎందుకయ్యని అవసరమా? నువ్వు ముందుకు అడిగేవి. ముందు దేవుడు నీకు ఇచ్చిన తలాంతును ఉపయోగించుకోవడం నేర్చుకో, భయపడకుండా ఉపయోగించుకోవడం నేర్చుకో. నా దేవుడు గొప్ప కార్యం చేయును గాక. హల్లెలూయా. చిన్నవాడే దావీదు, చిన్నవాడే, భయపడ్డా? వాడెంత, వాడి బతికెంత అన్నాడు. నేను వెళ్తాను అన్నాడు యుద్ధానికి. అరే నువ్వు బాలుడురా అన్నారు, డిక్రీజ్ చేశారు, ఎంకరేజ్ చేయలా. అర్థమవుతుందా? నిన్ను భయపెట్టే వాళ్ళు ఉంటారు కానీ భయం నుంచి విడుదల పొంది ముందుకు నడిపించే వాళ్ళు ఎవరు ఉండరు. భయపెట్టే వాళ్ళే ఉంటారు. నువ్వు భయపడకూడదు. ఎప్పుడు భయపడకుండా ముందుకు అడుగు వేయాలి. ప్రియమైన వాళ్ళరా, అది చదువులోనైనా సరే, వ్యాపారంలో సరే, ఉద్యోగ రంగంలో సరే. అరే ఒకట ఇలా జరిగిపోయిందే, ఆ వ్యాపారం చేస్తే ఇలా అయిపోయిందే, ఈ వ్యాపారం చేస్తే ఎట్టుంటుందో ఏమిటో ముందుకు అడుగు వేయి. భవిష్యత్తు నీకు తెలుసా? కాలజ్ఞానం నీకు తెలుసా? ఏ రోజు జరుగుతుంది తెలుసా? ఏ వ్యాపారం ద్వారా నిన్ను ఆశీర్వదించాలనుకున్నాడో, ఏ ఉద్యోగం ద్వారా నిన్ను దీవించాలనుకున్నాడో, ఏ స్థితిలో నిన్ను తీసుకుని వెళ్ళాలనుకున్నా నీకు తెలుసునా? తెలియదు కదా. కనుక నువ్వు భయపడకుండా అడుగు వేయి. నా దేవుడు కార్యము చేయును గాక. హల్లెలూయా. మీరు గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, దావీదు భయపడకుండా వెళ్ళి, చిన్నవాడైనా తన చేతిలో ఆయుధాలు లేవు, బాకులు లేవు, బల్లెలు ఏమీ లేవు. అంత చెక్కం ఉంది, అంత వడిసెలు ఉంది. ఆ చెక్కంలో రాళ్ళు వేసుకున్నాడు, అలా పోయాడు. వడిసెలో ఒక రాయి పెట్టాడు, తిప్పి కొడితే పడ్డాడు. వాడు కొడితే ఇక్కడ తడితే ఎనికి పడాలి, వాడు వెంటబడ్డాడంట. నువ్వు భయపడకుండా వెళ్తే దేవుడు ముందుకు కొడతాడు, వాడు ముందుకు పడతాడు, వెనక్కి పడ్డు. నువ్వు భయపడకుండా అడుగు వేయగలగాలి, అప్పుడు ప్రభు కార్యం చేస్తాడు. ప్రతిదానికి భయపడతా ఉంటే అట్లాగుంటే జీవితం. దేవుని మీద ఆధారపడు. నాకు దేవుడు ఉన్నాడనే ఆ నమ్మకంతో, ఆ విశ్వాసంతో ముందుకు అడుగు వేయి. నేను చెప్తుంటాను కదా, ఎప్పుడైనా దేవుడు ఏదైనా చెప్పండి మేలే చేస్తాడు. దేవుడు ఏదైనా మేలే చేస్తాడు.
కీడు ఎప్పుడు ఆయన చెయ్యడు. ఆయన డిక్షనరీలో పదమే లేదు. దేవుడు ఏ రోజైనా ఎప్పుడైనా ఎవరికైనా సరే మేలే చేస్తాడు ప్రియమైన వాళ్ళరా. దాన్ని గుర్తెరుగుదురుగాక. హల్లెలూయా. ఏలీ కుమారులు ఉన్నారు. ఆయన వాళ్ళ తండ్రి పాస్టర్ గారు. ఏలీ కుమారులు ఉన్నారు. ఏలీ ఉన్నాడు. ఏలీ ఏమో సేవ చేస్తున్నాడు. ఈయనేమో ఆయన కుమారులు. ఏమండి, సేవకుని పిల్లలు సేవకులుగా మారారా? సరే, చేస్తున్నామని చెప్పుకున్నా సరే దేవుడు ఏదైతే కోరుకున్నాడో, దేవుడు ఏదైతే ఆలోచన చేశాడో ఆ విధంగా బ్రతుకుతున్నారా? దేవుడు వాళ్ళకి ఇచ్చిన స్థితి, దేవుడు వాళ్ళకి ఇచ్చిన టాలెంట్ని నాశనం చేసుకుంటా ఉన్నారు. మందిరంలోనే ఉండి దేవుని మందిరంలోనే ఉన్నామనుకుంటూ నాశనం చేసుకున్నారు జీవితాన్ని. అయితే అక్కడే చిన్న పిల్లవాడు దేవుని ముందే పెరుగుతా ఉన్నాడు. అర్థమవుతుంది. సమూయేలు అనే వ్యక్తి చిన్న పిల్లవాడు, పరిచయం చేసుకుంటా ఉన్నాడు. దీపములు ఆరిపోక మునిపి చక్క పెట్టుకుంటాడు, మందిరం ఉడుచుకుంటాడు, దీపాలు వెలిగిస్తాడు, మంచిగా చిన్న చిన్నగా పరిచయం చేసుకుంటానే ఉన్నాడు. ప్రియమైన భయపడకుండా చేసుకుంటానే ఉన్నాడు. ఒక రోజున దేశానికే ప్రవక్తగా తీర్చిదిద్దాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. కొట్టేదైతే గట్టిగానే కొట్టండి. ఎవరు వద్దంటారు మిమ్మల్ని? హల్లెలూయా. దేశానికే ప్రవక్తగా తీసిన సామాన్యమైన పనా? ఇది మందిరంలో చిన్న పిల్లవాడు. పాస్టర్ గారు ఏమో అలా తయారైపోతే, పాస్టర్ గారి పిల్లలేమో అలా తయారైపోతే ఎక్కడి నుంచో వచ్చి ఆ మందిరంలోనే ఉండి సేవకుడిగా తీర్చిదిద్దబడ్డాడు. దేశానికి ప్రవక్తగా. మరి ఎంత గొప్ప సంగతి, ఎంత ఘనమైన గొప్ప కార్యం అది. అంతకంటే గొప్ప కార్యం ఒక్కొక్కరు జీవితంలో చేయును గాక. హల్లెలూయా. నేను సేవ చేయగలనా? నా వల్ల అవుతుందా? అలాంటి భయాలు ఎప్పుడు పెట్టుకోమాకండి ప్రియమైన వాళ్ళరా. నా దేవుడు నీ చేత చేయించును గాక. నువ్వేం చేయాలంటే అడుగు ముందుకు వేయాలి. దేవుడిని పిలిచాడు, దేవుడిని ఏర్పరచుకున్నాడు అని అనుకున్నప్పుడు అడుగు ముందుకు వేయాలి. భయపడకూడదు. ఎవరో భయపడకూడదు. ప్రియమనుస్తుడా, ఎప్పుడు భయపడకూడదు. భయపడకుండా అడుగు వేయడం నేర్చుకో. నా దేవుడు నీ వెంట ఉండి చెయ్యి పట్టి ముందుకు నడిపించును గాక. హల్లెలూయా. ఒక మాట చూస్తాను, చూడండి, చూపిస్తాను. గలతీ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. గలతీ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. అందరూ చదవండి ఆ మాట. అందరూ బాల్కనీ మీద క్రింద. నాకు వినపడ్డంలే. నేను స్క్రీన్ చూస్తే చదవండి. నేను దేవుని కృపను, గట్టిగా చదవమంటే మీ స్వరం వినపడ్డంలే. నేను దేవుని కృపను నిరర్ధకము. ఆ మాట మాట్లాడండి. దేవుడు నాకిచ్చిన తలాంతును నిరర్ధకము చేయను. అది ఏది ఇచ్చాడు నీకు తెలియాలి. పరిచర్య చేసేది ఇచ్చాడా? ప్రార్థన చేసేది ఇచ్చాడా? లేకపోతే బైబిల్ చదివేది ఇచ్చాడా? అర్థమవుతుందా? అది ఏదైనా కానీ దేవుడు నాకిచ్చిన తలాంతుని, నాకిచ్చిన కృపను నేను నిరర్ధకము. అది గుర్తుపెట్టుకోండి. ఎవరో ఏమో అనుకుంటారని ఎప్పుడు భయపడమాకండి, ఎప్పుడు బాధపడమాకండి. నా గూర్చి దేవుడు ఏమనుకుంటున్నాడు చాలు. హల్లెలూయా. హల్లెలూయా. నా ఎదుటి వారు ఏమనుకుంటున్నారు, నా పక్కలో వారు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు, నేను పోయి వస్తున్న స్థలంలో ఏమనుకుంటున్నారు, అవన్నీ నీకెందుకు? నీకు తీర్పు తెచ్చేది ఎవరు చెప్పండి? పరలోకం ఇచ్చేది ఎవరు? యజమాను సంతోషంలో పాలు పనులు చేసేది ఎవరు? దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు చాలు. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళ ఆ స్థితిలోకి నువ్వు వెళ్ళగలగాలి. ఇంకా మీకు ఒక విషయం గుర్తు చేస్తా. యోసేపుకి దేవుడు స్వప్నముల యొక్క భావము చెప్పగలిగిన ఆ టాలెంట్ ఇచ్చాడు, ఆ తలాంత్ ఇచ్చాడు. అర్థమవుతుందా? ఇచ్చిన తర్వాత ఆయన ఇంటి దగ్గర కలలు కన్నాడు. ఆ కళ యొక్క భావం కూడా చెప్పాడు. డాడీ, మమ్మీ,
దేవుడు నాకు కళ్ళు ఇచ్చాడు, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు నా చుట్టూ ఏమండి నా పన మాత్రమే లేచి నిలబడింది, మిగతా అన్నీ అన్నాడు. వాళ్ళు కాస్త కోపపడ్డారు, కాస్త బాధపడ్డారు, కాస్త గట్టిగా మాట్లాడడం జరిగింది. అయినా సరే మానుకున్నాడా? మానుకోలే, అలాగే ఉన్నాడు. తర్వాత రోజులు చూస్తే జైల్లో పడవేసిన స్థితి వచ్చింది. జైల్లో పడేస్తే ఆయన ఉన్న జైల్లోకి ఒక 2 మనుషులు వచ్చారు. రోజు బాగానే ఉన్నారు, పెట్టిన తినేవాళ్ళు సంతోషంగా ఆనందంగా ఉన్నారు. ఒక రోజున యోసేపు ఉదయకాలం వచ్చే వాళ్ళని చూస్తే వాళ్ళ ముఖాలు వికారం అయిపోయినాయంట. వికారం అయిపోతే, ఏంట్రా నిన్న ఉన్నట్టు లేరు, ఏమైపోయింది మీకు, ముఖం ఏమి అట్లా అయిపోయింది, సంతోషం లేదే, ఆనందం లేదే, మీకు ఏమైనా తక్కువైందా, వసూలు తక్కువయ్యా, తిండి తక్కువైందా, ఏం తక్కువైంది చెప్పండి, నాకు చేత నేను చేస్తాను అని అంటే, ఏమీ లేదండి, రాత్రి ఒక కళ వచ్చిందండి, కళ్ళను గురించి భయపడుతున్నామండి, బాధపడతా ఉన్నామండి, ఏమైద్దో ఏంటో అనుకుంటున్నామని అంటే, ఆ కళ ఏదో చెప్పండి, నాకు చేతనైతే భావం చెప్తాను అన్నాడు. అది దేవుని అధీనమేదే కదా అని చెప్పాడు. ప్రియమైన వాళ్ళు భయపడ్డా? భయపడ్డా? అది జరుగుద్దో లేదో నాకు తెలుసునా? చెప్పరామండి. భావం చెప్పాడా లేదా? భయపడకుండా చెప్పాడు అంతే. ఒకడికేమో నీ ఉద్యోగం మోద్దిరా నాయన, చివరికి పరిస్థితులు అయిపోద్ది. ఇంకొకటి ఏమన్నాడు, నీ ఉద్యోగం నీకు వస్తుంది, మరలా గిన్నె అందించేవాడిగా ఉంటావు అన్నాడు. ఏయ్ వాడికి ఎందుకు ఆ మాట చెప్పావు, వీడికి నాకెందుకు ఈ మాట చెప్పావు అని అన్నారు వాళ్ళు. ఒకవేళ అని ఉండవచ్చు కూడా కావాలంటే, అయినా సరే భయపడకుండా చెప్పాడా లేదా? చెప్పాలి, భయపడకుండా చెప్పాలంతే, భయపడకుండా చేయాలి. నీ వ్యక్తిగత జీవితంలో భయపడకుండా నువ్వు ముందుకు అడుగు వేయగలగాలి, నీ తలంతును ఉపయోగించుకోగలగాలి. ఎప్పుడైతే అది ఉపయోగించుకున్నాడో చెప్పాడండి. ఆ తర్వాత ఒకడికేమో ఉద్యోగం వచ్చింది, ఒకడికేమో రాలేదు, జీవితం ఇదైపోయింది. కొన్ని రోజుల తర్వాత ఆ దేశాన్ని పరిపాలించే ఫరోకే కళ వచ్చింది. ఆ కళ భావం చెప్పగలిగిన ఎవడు కనిపించలా. అప్పుడు అంటాడు, నా తప్పిదం జ్ఞాపకం చేసుకుంటాను రాజా, ఏమైందిరా, మీరు మమ్మల్ని జైల్లో పడేశారు కదా, జైల్లో పడేసినప్పుడు నాకు కళ వచ్చింది, అతగాడు భావం చెప్పాడు, అలాగే జరిగింది. అతగాడైతే నీ కళకు భావం చెప్తాడంటే పోయి తీసుకురా పోండిరా అన్నాడు. తీసుకొచ్చిన తర్వాత, ఏంటి నీకు టాలెంట్ ఉందంటే, నువ్వు చెప్పగలవంటే, అయ్యా అది దేవుని అధీనమేనయ్యా, నేనేం చేయగలనయ్యా అన్నాడు. సరే ఇదిగో ఈ కళ ఇలా వచ్చింది, నా మనసు బాధపడతా ఉంది, నా ముఖం వికారం అయిపోయింది, ఎందుకు చెప్పనంటే, దేవుడు నీకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునుగాక అన్నాడండి. ఆ కళ చెప్పాడండి. ఆ తర్వాత అంత టాలెంట్కి నేను ఎవడు లేడు, కానీ నువ్వే మా దేశంలో ఉండి నువ్వు ఇదంతా చూసుకో అని అంత అప్పగించేశాడు. రాజు తర్వాత రాజుగా మారిపోయాడు. కారణం ఏంటో ఆలోచన చేయండి. పాతి పెట్టుకున్నాడా? భయపడి పాతి పెట్టుకున్నాడా? యోసేపు తనకిచ్చిన టాలెంట్కి భయపడి పాతి పెట్టుకున్నాడా? పాతి పెట్టుకున్న ప్రియమైన వాళ్ళరా, అర్థమవుతుందా? కనుక నీ వ్యక్తిగత జీవితంలో కూడా దేవుడు ఇచ్చిన తలాంతుని భయపడకుండా ఉపయోగించాలి. భయపడకూడదు ఎప్పుడు, అది ఏదైనా సరే భయపడకుండా నీ వ్యక్తిగత జీవితంలో ముందుకు అడుగు వేయుదువుగాక. హల్లెలూయా. నీకు అనుగ్రహించబడిన తలాంతును భయపడకుండా ఉపయోగిస్తే నా దేవుడు ఏ స్థితిని తీసుకుపోతాడయ్య అంటే, బలా గట్టిగా చెప్పండి, నమ్మకమైన మంచి దాసుడా, నీ యజమాను సంతోషంలో నీవు నిన్ను అనేకమైన వాటి మీద నేను నియమిస్తాను. ఆ స్థితిలోనికి తీసుకుని వచ్చును గాక. హల్లెలూయా. విశ్వసించు, నా దేవుడు ఆ కార్యము చేయును గాక. భయపడకుండా ఉపయోగించు. దేవుడు నీకు ఇచ్చిన టాలెంట్ భయపడకుండా ఉపయోగించు. నా దేవుడు నిశ్చయముగా, మరి ఎంతమంది జీవితంలో ఆ కార్యం చేయబోతున్నా నాకైతే తెలియదు, కానీ నువ్వు విశ్వసిస్తే ఆ కార్యం జరిగించును గాక. హల్లెలూయా. రెండో మాట చూడండి, 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం 26వ వచనం.